సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల జీవితాలను ప్రభుత్వ టీచర్లతో పాటుగా విద్యా వాలంటీర్లను ఇచ్చి కొంత వాళ్ళకు ఉపయోగపడే విధంగా బేసిక్స్ నుంచి నేర్పించుకుంటూ ఇవాళ 100% అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరము 30 స్కూళ్లకు గాను 34 మంది విద్యా వాలంటీర్లను తీసుకొని మేము కార్యక్రమం స్టార్ట్ చేశాం. 8 నెలలు నడిచింది. ఆ 8 నెలల్లో ఎన్నడూ లేనట్లుగా జిల్లాలో ఈసారి ఎన్ఎంఎంఎస్ 60 సీట్లు సాధించగలిగినాము. అలాగే 10వ తరగతి ఉత్తీర్ణత శాతం గత సంవత్సరం కంటే మేము 100% స్టార్ట్ చేసిన తర్వాత 7% పెరిగింది. 81 ఉన్నది 88% పెరిగింది. అదేవిధంగా బాసర ట్రిపుల్ ఐటీ కాలేజ్ మామ్నర్కు వచ్చింది కాబట్టి ఇక్కడ మన విద్యార్థులు చదవాలనే ఒక సొంత నిర్ణయంతో మేము 100% కార్యక్రమం స్టార్ట్ చేసినాం. దాంట్లో భాగంగా ఈసారి మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి దాదాపుగా 130 వరకు ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించడం జరిగింది. ఇది మొత్తం 100% కాన్సెప్ట్ ద్వారానే సాధ్యమైందని బలంగా నమ్ముతున్న మా గౌరవ ఎమ్మెల్యే గారు ఈసారి 30 స్కూళ్ళు కాదు, ఏకంగా మనం 100 స్కూళ్ళు తీసుకుందాం, 100 వాలంటీర్లను పెడదామని చెప్పిండు. దీంట్లో భాగంగా గత నెల ఈ వాలంటీర్ల కొరకు నోటిఫికేషన్ ఇచ్చాము. వాళ్ళంతా వచ్చి ఎగ్జామ్ రాయడం జరిగింది. దాదాపు 380 మంది దాకా ఎగ్జామ్ రాయడం జరిగింది. వాళ్ళని ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మేము 100 మంది వాలంటీర్లను సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్లకు విద్య లోపల మెళుకువలు నేర్పించుకోవాలని చెప్పేసి ప్రభుత్వ టీచర్లను తీసుకొని వచ్చి ఇక్కడ 3 రోజులు శిక్షణ కార్యక్రమాన్ని పెట్టినాము. దాంట్లో మొదటి రోజు ఇవాళ ఎంతో విజయవంతంగా నడుస్తుంది. దీని తర్వాత 3 రోజుల తర్వాత మేము అధికారికంగా ప్రభుత్వ బళ్లలో 100% అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతున్నాం. నా పేరు మొహమ్మద్ ఫసియుద్దీన్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, మా గవర్నమెంట్ మోడల్ బేసిక్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ 100% అనేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా 100 మంది వాలంటీర్ను తీసుకున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు 50 మంది ప్రైమరీ స్కూల్కి, 50 మంది హై స్కూల్కి. అయితే ఇక్కడ ఈ 3 రోజుల శిక్షణ ఇక్కడ 8, 9, 10వ తేదీలలో 3 రోజుల శిక్షణ జరుగుతుంది. దానికి మేము పాఠశాల విద్యాశాఖ తరఫున ఒక 12 మంది టీచర్లము స్వచ్ఛందంగా మా డిఓ మేడము మాకు ఇక్కడ వర్క్ అంటే మీ యొక్క సర్వీసెస్ ఇవ్వండి అని చెప్పినందుకు ఇక్కడ వచ్చి వాళ్ళకి ట్రైన్ చేస్తున్నాము. హై స్కూల్ వాళ్ళకి చేసేటటువంటి వాలంటీర్స్ ఏంటంటే ఒక 8వ తరగతి వాళ్ళకి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ అనేటటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుంది పిల్లలకి. గవర్నమెంట్ స్కూల్లో చదివే బీద పిల్లల కోసము గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన పిల్లలకి ప్రతి సంవత్సరము 12,000 రూపాయలు వస్తాయి. అట్లా 4 సంవత్సరాలు వస్తాయి. సో ఆ స్కాలర్షిప్ సెలెక్ట్ అయిన పిల్లలకు ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు మంచిగా చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ప్రతిదానికి కూడా విద్యాపరంగా మంచి అవకాశాలు ఉన్నాయి. సో దీనికి ఎమ్మెల్యే గారు మన పిల్లలకి అందాలి ఈ స్కాలర్షిప్ అనే ఉద్దేశంతోన మంచి కోచింగ్ అనేటటువంటిది ఈ వాలంటీర్స్ ద్వారా ఆ పిల్లలకి ట్రైన్ చేస్తారు, వాళ్ళు చెప్తారు. సో దానికి ఎట్లా ప్రిపేర్ కావాలని చెప్పేసి మేము ఇక్కడ వాళ్ళకి గైడ్ చేస్తాము. సో ఇది లాస్ట్ ఇయర్ కూడా ఒక మంచి క్యాంప్ జరిగింది. ఎమ్మెల్యే గారు క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో కూడా మేము క్లాసెస్ తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా పిల్లలు దాదాపు ఒక 50 అంటే మన జిల్లా మొత్తంలో ఒక 60 నుంచి 70 స్కాలర్షిప్స్ మాత్రమే ఉంటాయి. 50 దాకా 50కి పైన ఆ క్యాంప్ అటెండ్ అయిన పిల్లలకు కూడా వచ్చినాయి. సో దాని ద్వారా ఆ పిల్లలకు లాభం చేకూరుతుంది. తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా మంచి మా స్కూల్ నుంచి స్కాలర్షిప్ సెలెక్ట్ అయినని ఉపాధ్యాయులు కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, తల్లిదండ్రులు కానీ ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా లాభం చేకూరుతుంది. సో ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఈ 3 డేస్లో ఫస్ట్ డే ఎన్ఎంఎంఎస్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్కి సంబంధించి ఎట్లా వాళ్ళని ప్రిపేర్ చేయాలనేది ట్రైనింగ్ జరుగుతుంది. దీంట్లో మేము వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాం. అలాగే ఈ ఇయర్ కూడా మళ్ళీ తీసుకొని వాళ్ళకి మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్స్కి సపోర్ట్గా వీళ్ళు కూడా 10th క్లాస్ విద్యార్థులకి సాయంత్రం పూట అంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఒక 1 అవర్, మళ్ళీ మార్నింగ్ 1 అవర్ స్టడీ అవర్స్లో పిల్లలకి 10th క్లాస్ పేరుంది 100% అనే పేరు మనం చూసినట్టయితే 100% రిజల్ట్ రావడానికి సారు తన వంతుగా విద్య కోసము కృషి చేయడంలో భాగంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. రవీందర్ రెడ్డి, వందే మాత్రం జిల్లా కోఆర్డినేటర్ను. ఈ 100% సంబంధించిన కార్యక్రమము మహబూబ్నగర్ ఫస్ట్ ఎమ్మెల్యే గారి సహకారంతో మహబూబ్నగర్లో 100 పాఠశాలలు ఈ సంవత్సరం తీసుకున్నాం. గత సంవత్సరం 35 పాఠశాలలో హై స్కూళ్ళు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం హై స్కూళ్ళతో పాటు ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన 75 మంది వాలంటీర్లు లాస్ట్ మంత్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ అయ్యి మొన్న ఆగస్టు 1 నుంచి పాఠశాలకు వెళ్ళడం జరిగింది. ఆ టీచర్లకు ప్రాథమిక శిక్షణ అవసరమని ఉద్దేశించి
జిల్లా విద్యాశాఖ సహకారంతో ఈరోజు 12 మంది టీచర్ల సహకారంతో ప్రాథమిక టీచర్లకు మరియు హై స్కూల్ టీచర్లకు శిక్షణ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మా 100%లో గ్రూపులుగా తయారు చేసి పిల్లలకు చదివించే భాగంగా ఉంటుంది. ఆ గ్రూపులలో లిటిల్ లీడర్, లిటిల్ టీచర్, బడ్డీ ఫ్రెండ్స్ అనే కార్యక్రమం ఉంటుంది. ఈ శిక్షణ రేపు ఎల్లుండి విద్యా వాలంటీర్లకు లిటిల్ లీడర్ని ఎలా తయారు చేయాలి, లిటిల్ టీచర్స్ని ఏ విధంగా ఉండాలి, బడ్డీ ఫ్రెండ్స్ ఏ విధంగా ఉండాలి, విద్యా వాలంటీర్లకు ఎటువంటి బాధ్యతలు ఉండాలి, పేరెంట్స్తో ఎలా వాళ్ళని కలుసుకోవాలి, పిల్లలు రెగ్యులర్గా రావాలంటే పేరెంట్స్ సహకారం ఎలా తీసుకోవాలి, పీటీఎంకు పేరెంట్ టీచర్స్ మీటింగ్కు పిల్లల్ని ఏ విధంగా తల్లిదండ్రులను ఏ విధంగా రప్పించాలి, వీటన్నిటిపైన విద్యా వాలంటీర్లకు 3 రోజుల శిక్షణ ఉంటుంది. మొదటి రోజులో భాగంగా సబ్జెక్టు పైన మన అకాడమిక్ టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు శిక్షణ ఇస్తున్నారు. రేపటి నుంచి రవీందర్ సార్, వందే మాతరం రవీందర్ గారు మరియు ఎమ్మెల్యే గారు రేపటి నుంచి కార్యక్రమంలో పాల్గొంటారు. అందులో ఈ యొక్క 100% యొక్క మొత్తం మిగతా అంశాలన్నిటినీ శిక్షణలోకి తీసుకొని విద్యా వాలంటీర్ పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేయించిన తర్వాత పాఠశాలలకు పంపించడం జరుగుతుంది.